హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు టమాటో పచ్చడి చేయబోతున్నాను. పండు టమాటో కాదండి, ఇవి కచ్చివి. ఇలా కచ్చి టమాటోలతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది రోటి పచ్చడి. మీరు తప్పకుండా మీకు ఇలాంటి టమాటోస్ దొరికినప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను. అలాగే 10-12 అలా పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి స్పైసీ ఉంటే మాత్రం ఒక 6 సరిపోతాయి. ఇవి అస్సలు స్పైసీ లేవు, అందుకే నేను ఒక 12 అలా తీసుకున్నాను పచ్చిమిర్చి. ఇలా విరుచుకొని వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు. ఇలా కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక కడాయిలో పచ్చిమిర్చి వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. అసలు పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా వేగాలి పచ్చిమిర్చి. వేగే వరకు వేయించుకోవాలి. నేను ఆల్రెడీ పల్లీలు వేయించినవి ఉన్నాయి ఇంట్లో, అందుకే డైరెక్ట్ పల్లీలు వేయించినవి ఉన్నాయి కాబట్టి వేయించలేదు. మీరు ఈ పచ్చిమిర్చికి ముందు ఆయిల్ లేకుండా డ్రైగా ఒక గుప్పడన్ని పల్లీలు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఫస్ట్ నేను మెంతాకు వేస్తున్నాను కదా, మీరు మెంతాకు ఉంటే ఇలా మెంతాకు వేసుకోండి. మెంతాకు లేకపోతే పల్లీలు వేయించేటప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోండి. మెంతుల ప్లేస్లో ఇలా నేను మెంతాకు వేస్తున్నాను, ఆకు ఉంది కాబట్టి. ఆకుతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఆకు ఉంటే ఆకే వేసుకోండి, లేకపోతే మాత్రమే మెంతులు వేసి ఫ్రై చేసుకోండి పల్లీలతో పాటు. ఇప్పుడు బాగా వేగింది మంచిగా మెంతాకు, అలాగే పచ్చిమిర్చి వేగినవి తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులోనే మళ్ళీ మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, హాఫ్ కేజీ టమాటోస్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా అవి కూడా మగ్గించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అంతా తీసి ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. ఇలా మంచిగా కట్ చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. మీరు చాలా చిన్నగా కట్ చేసుకుంటే వేసేసుకొని మంచిగా మగ్గించుకోండి. నేను ఆయిల్ ఏమి ఎక్కువ వేయట్లేదు, పోపులో వేస్తాను. ఎక్కువ ఆయిల్ కూడా వేయకుండా చేస్తున్నాను. చూడండి, మొత్తం వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టి. మనం ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. టమాటోసే ఎక్కువ ఉండాలి. చింతపండు కొంచెం వేస్తాను తర్వాత మగ్గాక. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయిస్తున్నాను, మగ్గించుకోవాలి. మగ్గాక ఇప్పుడు మొత్తం మగ్గిందన్నాక నానబెట్టిన చింతపండు కొంచెమే వేస్తున్నాను. నానబెట్టి వేసుకుంటే బాగా నలుగుతుంది, లేకపోతే డైరెక్ట్ వేస్తే నలగదు, చింతపండు అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేస్తున్నాను. నేను వేయించి పెట్టుకున్నాను అన్నాను, ఫస్టే ఇంట్లో ఉన్నాయి, అవే వేస్తున్నాను. ఇలా ఒక గుప్పడన్ని. ఎక్కువ వేసుకుంటే టమాటో ఫ్లేవర్ తగ్గిపోతుంది, అందుకనే మీరు పల్లీలు కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు హాఫ్ కేజీకి నేను అన్ని పల్లీలు వేసాను, ఒక 4 స్పూన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలాగే జీలకర్ర వేసాను, పచ్చిదే ఒక స్పూన్ అంత జీలకర్ర వేసాను. వేసి తర్వాత దాంట్లోని ఉప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి, పులుసులోకైనా రాళ్ళుప్పు చాలా బాగుంటుంది. మీరు సరిపడా వేసుకొని ఫస్ట్ ఒక స్పూన్ వేసాను, మీకు సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోండి. ఇప్పుడు వేయించిన మెంతాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం వేసేస్తున్నాను. వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మీరు స్మాష్ లాగా ఇలా పట్టకండి, అసలు బాగుండదు. రోటి పచ్చడిలాగా రావాలంటే ఇలా ఆన్ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలి, చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం పల్లీలు కొంచెం అలా తగులుతూ ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అందులో వెల్లుల్లిపాయలు వేసాను, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసాను. వేసి మిక్సీ పట్టాను కోర్సుగా. మిక్సీ పట్టాక ఇప్పుడు మగ్గించుకున్న టమాటోస్ వేసి పట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇలా చింతపండు ఉంది కదా, చింతపండు కొన్ని టమాటోస్ ఫస్ట్ ఒకసారి తిప్పుకోవాలి, తర్వాత మిగిలిందంతా వేసి కోర్సుగా తిప్పుకుంటే మంచిగా రోట్లో నూరిన పచ్చళ్ళలాగా అవుతుంది, చాలా బాగా వస్తుంది. అలా అయితే చూడండి, ఇలా కొంచెం నలిగాక ఇప్పుడు మిగిలింది మొత్తం వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఇలా తిన్నా బాగుంటుంది, ఇంకా పోపు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, పోపు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేస్తున్నాను. మీరు పప్పులో ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. నేను మగ్గేటప్పుడు ఏం పసుపు వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి, చాలా సూపర్గా ఉంది, గ్రీనిష్గా టేస్టీగా. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా దీని ఫ్లేవర్ ఇలాగే ఉండాలని నేను ఏం కొత్తిమీర వేయలేదు. చాలా బాగా వచ్చింది పచ్చడి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.